నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, యూత్ ఐకాన్, యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ వినయ్ అన్న మనతో ఉన్నారు. అన్నను ముందుగా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే మదన్న. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. 15 నెలలు అవుతుంది అన్న కాంగ్రెస్ పాలన. అవును, ఎట్లుంది? ఫెయిల్యూర్ గవర్నమెంట్. కొత్త చెప్పాల్సింది ఏముందని అందరు చూస్తున్నారు. మమ్మల్ని కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలను అవసరమే, బీఆర్ఎస్ లీడర్ని అడిగే అవసరం లేదు. ఏ పబ్లిక్ పోయినా ఫార్మర్స్ అడగండి, బిజినెస్ మ్యాన్ అడగండి, ఎవరిని పొలిటీషియన్స్ అడగండి, వాళ్ళ పార్టీ వాళ్ళ లీడర్ని అడగండి. ఫెయిల్యూర్ గవర్నమెంట్. అంటే ఎందుకు, ఎట్లా ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్పగలరు? ఒక క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు, జూటా మాటలు, తెలంగాణ అని చెప్పి అబద్ధపు ప్రచారణ చేసి వచ్చిన వాళ్ళు. ఏదైతేనేముంది కుర్చీనెక్కాలి. 100 చెప్పిరు, 420 హామీలు ఇచ్చినారన్న. 6 గ్యారెంటీ పేరు చెప్పున పాపం జనాలు నమ్మినారు, ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. చూస్తున్నారు వాళ్ళు, ఛాన్స్ అనేది ఎట్లుంటుంది అనేది చూస్తున్నారు వాళ్ళు, అంతే. అంటే తెలంగాణ పబ్లిక్ వాళ్ళకు ఫ్రీ బస్ కావచ్చు, తర్వాత రుణమాఫీ కావచ్చు, తర్వాత సన్నబియ్యం కావచ్చు. ఏడైందా రుణమాఫీ మొత్తం అయిందా? ఏడైనా చూపించండి, ఒక జిల్లాలు చూపించండి, ఒక నియోజకవర్గం చూపించండి. ఏడ కాలేదన్న. ఏంటంటే పైకి చెప్పడం, చూపించడం తప్ప ఏడ కూడా ఒక కంప్లీట్, ఒకటి ఏమంటారు, ఒక పథకం కంప్లీట్గా అయినది ఎక్కడ లేదు. ఎందుకు అధికారం పోయిన బాధతోనే, అక్కస్తోనే ఇవన్నీ మాటలన్న? లేదా నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకున్నారు? నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలంటే మీరు ఎప్పుడు బై ఎలక్షన్స్ పెట్టినా తెలుస్తుంది మీకు నిజాయితీ ఏంది, ఆడ రియాలిటీ ఏంది అనేది. అంటే అంత కాన్ఫిడెంట్గా మేము ఎన్నో, మాకు అవసరం లేదు. ఇప్పుడు వాస్తవానికి మీరు అంటున్నారు కదా, మీరు అసలు డైజెస్ట్ అవుతలేదా మీకు, మీరేం చెప్తారు? మాకు అవసరం లేదు. ఇప్పుడు మాకున్న హ్యాపీ, ఇప్పుడు మేము నిమ్మలంగా ఇంట్లో ఉన్నా, మా పనులు మేము చేసుకున్నా, జనాలే గెలిపిస్తాం మమ్మల్ని. అది చేసుకున్న దౌర్భాగ్యం మీదది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం చేయట్లే అంటున్నారు కదా. ఏం చేయకపోవడానికి కారణం ఆడ 7 లక్షల కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి కుల్ల బయట పెట్టేసిన లెక్కలు. 18,000 కోట్లు వస్తే, ఇన్కమ్ వస్తే దాంట్లో 6,500 కోట్లు మిత్తిలకే కడుతున్నాం అని చెప్పేసి చెప్తాను. 6 గ్యారెంటీ ఇస్తప్పుడు 18,000 కోట్లు వస్తుంది, మిత్తిలు కట్టాలి, అది కట్టాలని తెలియదన్నా. ఒక ఇల్లు నడపాలంటే ఒక తండ్రి బాధ్యత ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది కదా, నీ ఇన్కమ్ ఏంది, నీ అవుట్ సోర్సింగ్ ఏంది, నీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, నువ్వు దానివల్ల ఏం చేయగలుగుతావు, నీకు అయిందే చెప్పొచ్చు కదా. కాంతి ఎందుకు చెప్పినావు? మరి నేను అడిగిన వాళ్ళు ఎవరు? ప్రజలు అడిగినారా? బీఆర్ఎస్ లీడర్లు అడిగినారా? లంక బిందెలు ఉంటాయి అనుకున్నాడు, అంత డొల్లు ఉంది. ఇక లంక బిందెల కోసం ఇక ఎట్లా మీకు తెలుసు, మామూలు ఘాటుగా విమర్శిస్తే కూడా దానికి జవాబు కూడా ఇవ్వలే ఎవరు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి కూడా. లంక బిందెలు అంటే ఎవరు చూస్తారన్న? దొంగలు, ఆ ఖజానా దోపిడీలు, వీలే కదా లంక బిందెలు వెతకడం. నువ్వు లంక బిందెలు తింటే ఎందుకు, నీకు ఒక మట్టి ఉంటే ఎందుకు, ప్రజలు నీకు కావాలనుకున్న, ప్రజలకు పని చేయాలనుకుంటా, లంక బిందెలతో నీకు పని ఏముంది? పని చేసే తత్వం నీకు ఉండాలి. అంటే ఒకటి అన్న, ఈడ ఏం లేదు, సింపుల్. కేసీఆర్ని ఎవ్వరు కాదనుకోలేదు. వీళ్ళు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. చూసిరు మార్పు అనేది ఎట్లుంటుంది, ఒకవేళ ఇస్తే అని చూసారు తప్ప. మీరు కూడా నిజాయితీగా, మీరు కూడా జర్నలిస్టులు అందరూ ఉన్నారు, పనిచేస్తారు అందరూ. ఒకసారి పోండి, గ్రౌండ్ రియాలిటీకి పోండి. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర ఓకరి, బీఆర్ఎస్ లీడర్ దగ్గర ఓకండి, ఎవరి దగ్గర ఓకురు. మీరు బీఆర్ఎస్ కండ కప్పుకున్నది ఒక్క దగ్గర ఓకండి, వాళ్ళ పార్టీల దగ్గర ఉండి, వాళ్ళు మంచిగా ఉర్రా, మంచిగా హ్యాపీ ఉన్నారా తెలిసిపోతుంది కదా. గవర్నమెంట్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది మేము చెప్పకన్నా వాళ్ళే చెప్తారు. అసలు లేదన్న, అసలు పరిస్థితి అట్లా లేదు తెలంగాణలో. కేసీఆరే. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? కవితదొక్క రూటు, కేటీఆర్దొక్క రూటు, కేసీఆర్ అయితే పత్తలేడు, జాడలేడు. ఆడ రజతోత్సవ సభ పెట్టిగా రేపే నేను కొట్లాడతా, పేదలు సమస్యలలో ఉన్నారు, ప్రజలు సమస్యలలో ఉన్నారు, కొట్లాడలు ఏం లేదు, మళ్ళీ ఫామ్ హౌస్లో పోయి సపరేట్గా ఉన్నాడు. అటు హరీష్ రావుదొక్క రూటు. ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? ఏం జరుగుతుంది? అందరు ఒకటే రూటు, అందరు కేసీఆర్ రూటే. మా దగ్గర ఒకటే రూల్, కేసీఆర్ రూల్. ఆయన ఏది చెప్తే శిలాశాసనం. మా కార్యకర్తలు అట్లుంటుంది. కవిత కాంగ్రెస్లోకి పోతుందంటగా 7-8 మంది ఎమ్మెల్యేలను తీసుకొని. అదంతా ఫేక్ ప్రచారం అన్న, తెలియదు ఏముంది మీకు. ఇప్పుడు జరుగుతున్న పాలన గురించి క్వశ్చన్ చేస్తుంటే ఇట్లాంటిది ఒక పట్టుకొని డివైడ్ చేయడం తప్ప పెద్దగా దాని గురించి చర్చించి కూడా వేస్ట్. ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, బీఆర్ఎస్ యూత్ లీడర్గా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతులు ఉంటే బాగుంటుందా, హరీష్ రావు చేతులు ఉంటే బాగుంటుందా, కవిత చేతులు ఉంటే బాగుంటుందా, కేసీఆర్ చేతులు ఉంటే? ప్రెసిడెంట్ కేసీఆర్ చేతులు ఉంటేనే బాగుంటుంది.
కేసీఆర్ ఉన్నంత వరకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాకు బాస్ కేసీఆర్. ఇప్పుడు వీళ్ళిద్దరికి అదే కదా, మాకు పగ్గాలు కావాలంటే మాకు పగ్గాలు లేదు, కవిత దిక్కు కేటీఆర్ దిక్కు. అది అంత దుష్ప్రచనం అన్న. అయ్యో ఇంట్లో ఉందమ్మా. కేటీఆర్ ఆ రోజు ఏం చెప్పిండు మీకు? కేటీఆర్ సార్ ఏమన్నారు? ప్రెస్ మీట్కి వచ్చి అసలు మాట్లాడిన అంశం కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఇంట్లో పంచాయతీలు మస్తుగా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు, రాజకీయానికి రుద్దొద్దు. ఇప్పుడు వాళ్ళు ఎట్లానే రాజకీయంగానే ఉన్నారని చెప్పి ప్రతి ఇంట్లో పంచాయతీ కానీ బయట పంచాయతీ కానీ అంతా రాజకీయంగా రుద్దుతా అంటే కూడా సమంజసం కాదు, అది అవసరం లేదు. కేటీఆర్ బాస్, కేసీఆర్ బాస్. కేసీఆర్ ఏది చెప్తే కేటీఆర్ వినాల్సిందే, హరీష్ రావు వినాల్సిందే, కవిత వినాల్సిందే, ఒక సింపుల్ కార్యకర్త కూడా వినాల్సిందే. కేసీఆర్ అంటే కేసీఆర్. ఏవో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూడవచ్చు, మీరు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసుకోవచ్చు, కొట్లాడి సాధించి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని అప్పులు ఇప్పులు అంటున్నారు. ఉన్నప్పుడు పరిస్థితిలో సరి చేసుకోనికి కూడా టైం లేదు. అట్లాంటిది బాగా దాని ముందు మొత్తం ఫోకస్ చేసి సిస్టమ్ని సెట్ చేసుకొని ఒకదానొకరికి ప్రాజెక్టులు చేసుకొని కాళేశ్వరం చేసి యాదగిరిగుట్టను కట్టి మన సెక్రటేరియట్ని కట్టి అద్భుతమైన బ్రిడ్జిలు మీరు ఎక్కడ చూసుకున్నట్టు కొట్టి. ఒకప్పుడు ఒక బ్రిడ్జ్ నుంచి ఇంకో బ్రిడ్జ్ పాస్ కానీ కూడా 30 మినిట్స్ మినిమం పడుతుండే, ఇప్పుడు 5 మినిట్స్లో కూడా పోతున్నాం. అంటే అవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంటే కదా, కేసీఆర్ కదా. మీరు ఐటీ కూడా చూడొచ్చు. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఐటీ బెంగళూరుని ముంబైని దిగొట్టి హైదరాబాద్ అంటే ఓ మహానగరం, విశ్వనగరం. అసలు చెప్పడం కాదన్నా, మీరు మాకు చెప్పడం కాదు, మీరు హైదరాబాద్ ఉంటే మేము హైదరాబాద్. ఎవరైనా సరే హైదరాబాద్ అనగానే ఒక గ్రేట్నెస్, మనకు గ్రేట్నెస్, మనం హైదరాబాద్లో ఉంటాం. ఆ ఫీలింగ్ తీసుకొచ్చింది కేసీఆర్ గవర్నమెంటే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి చేసింది ఏముంది, చెప్పింది ఏముందంటే మీరు ఆ సెక్రటేరియట్ అనుకున్నది అంత అన్నారు. ఇప్పుడు 7 నుంచి పాలన చేస్తారు సెక్రటేరియట్ కదా. అంటే పనికిరాంది మీకు ఇప్పుడు ఎట్లా పనికి వస్తుంది? 100 అబద్ధాలు 100 జూటా మాటలు చెప్పి ప్రభుత్వాలకు వచ్చినారు. ఓకే, సెక్రటేరియట్ కానీ యాదగిరిగుట్ట కానీ ఆడికి పోయి మొక్కినవు, యాదగిరిగుట్ట తప్పంటిరి, ఎట్లయితుంది? కాళేశ్వరం 2 పిల్లర్లు కూలితే పిల్లలను సరి చేసి దానివల్ల ఎంత లాభం అవుతుందనేది చూసుకోవాలి తప్ప ఎంతసేపు ఉన్న కాళేశ్వరం ఇట్లా చేసిన అట్లా చేసినట్టే అసలు కరెక్ట్ కాదు కదా. అవసరం లేదు, ఆ ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అంటున్నారు. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని పేరు కూడా పెట్టారు కదా. కూలేశ్వరం అంటే ఎట్లా కూలేశ్వరం అవుతుంది? తెలంగాణకు రూపాయి ప్రాఫిట్ లేదు, దేనికి లేదు. తెలంగాణ రైతాంగం 100 ఎకరాలు లక్షల ఎకరాలు సాగుతున్నాయి దాని కాళేశ్వరం వల్ల. తెలిస్తే తెలిసినట్టు ఉంటుంది, తెలియకపోతే ఏం చెప్పలేమన్నా. దేనికైనా కూడా చూసుకోవాలి. ఒకసారి పోయి మీరు ఏంది ఒకటే అనాలి ఎజెండా, కక్షపూర్వక రాజకీయాలు. ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. టీఎస్ ఒక బండ్ల పైన వెహికల్ పైన రిజిస్ట్రేషన్ టీఎస్, దాన్ని టీజీ చేయడం వల్ల ఒక జనాలకు వచ్చిన లాభం ఏముందన్న? నీకు ఒక్కరికి సాటిస్ఫాక్షన్ తప్ప. అంటే టీజీ చేసినంత మాత్రాన జనాలకు వచ్చిన లాభం ఏముంది? దానివల్ల ఏమన్నా మెరుగైందా? తెలంగాణ సిస్తాన్ చేంజ్ కాదు కదా. ఇప్పుడు తెలంగాణ తల్లిని తీసేసినావు, ఇంకొక తల్లిని పెట్టినావు, దానివల్ల ఏం మారిందన్న? జనాలకి ఎందుకు ఒక అస్తిత్వం అన్న? ఇప్పుడు ఎందుకు తీసేసిరంటే మధ్యలో 6 పెడితే టీఆర్ఎస్ అవుతుంది కాబట్టి మీ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారు కాబట్టి. కరెక్ట్ కాదన్న. ఇప్పుడు ఎన్నో పథకాలు ఉన్నాయి. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు ఒక మాట, ఏమని? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది చెప్పిండా లేదా? ఆరోగ్యశ్రీ ఇప్పటికి నడుస్తుందా లేదా? అదే మేము కక్షపూర్వక రాజకీయం చేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు రావద్దు అనుకుంటే మేము కూడా ఆరోగ్యశ్రీని ఏదో పేరు మార్చుకుంటుండే కదా. అట్లా ఏదు కదా, రాజకీయం అనేది రాజకీయంగా వేయాలి. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారా? అస్సలు కదన్నా, మీకు మొన్ననే కదా క్లియర్ చిట్ ఇచ్చింది. అంటే ఇంకా నడుస్తుంది, కమిషన్ నడుస్తుంది, ఆల్మోస్ట్ క్లీన్ చిట్ అన్నట్టన్నా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పనన్నా, మొన్న కొత్తగా రైజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేసలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ప్రతి ప్రాజెక్టు 500 కోట్లకైతే 1000 కోట్లు అయింది కంప్లీట్ కానీ. పెరిగింది, ఇల్లు కట్టుకుంటేనే పెరుగుతుంది కదా, ఇల్లు కడితే పెరుగుతుంది కదా. కాళేశ్వరం కమిషన్ అన్నీ అన్నారు కదా అన్న. 1,00,000 కోట్లు చూపిస్తే 1,10 కోట్లు అయిందన్న, మరి 1% పెరిగింది. అంటే నిజంగా కూడా పని చేయాలనే ఉద్దేశం ఊరుకుంది, కమిషన్లు తినాలనే ఉద్దేశం ఊరుకుంది. కాంగ్రెస్ అంటేనే కమిషన్ అన్న, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతలు ముత్తాతల కాడికి కాంగ్రెస్ ఉంది, అది ఎంత స్కామ్లు అయినాయి. ఒకరి జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో కూడా తెలుసు అన్న. అందరి జీవితాలు కాంగ్రెస్ ఉన్నోళ్ళు, కాంగ్రెస్ లీడర్లు అయ్యి అట్లా ఏమున్నదన్న, మంచిగా ఉంటుంది. ఈ ఫార్ములా కార్ రేస్లో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అవును, నిజంగా దాంట్లో అవినీతి జరిగిందా?
55 కోట్లు ఇక్కడ పర్మిషన్ తీసుకోకుండా విదేశీ కంపెనీలకు చెల్లించిందా? చెల్లించలేనా? అది అంటే దాని ప్రకారమే ఓపెన్గా ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది ఏం చేయాలో ఎంత వేయాలో మనకు దానివల్ల మనకు ఒక ఔన్నత్యం పెరుగుతుందని చేసినాం తప్ప దానివల్ల ఏముంది అన్న? దానివల్ల నష్టం ఏముంది చెప్పండి? అసలు ఆయనకి అది తప్పన్నది. అది ఏంటంటే ఎలిగేషన్స్ చేయాలి, వీళ్ళు చేసిన పాలన ముందుకు పడకుండా ఇప్పుడు కేటీఆర్ని అంశం తీయాలి, కాళేశ్వరం అంశం తీయాలి, కవిత అంశం తీయాలి. మీరు ఎందుకు వచ్చారు? అసలు ప్రభుత్వానికి వచ్చిన కారణం ఇదేనా? మీకు అధికారం ఇచ్చింది అదేనా? మీకు అధికారం ఎందుకు వచ్చింది అసలు? అంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కావచ్చు, తర్వాత కాళేశ్వరం ద్వారా కావచ్చు, తర్వాత ఈ ఫార్ములా కావచ్చు, తర్వాత గొర్రెలు, ఇవన్నీ కక్షపూరిత చర్యలు 100% కన్నా 100% కక్ష. అంటే తప్పు చేస్తే తప్పు అని అనొద్దంటారా? ఎందుకు అనొద్దు, బరాబర్ అనాలి. కానీ మీరు పని చేయకుండా తప్పే అని అబద్ధాలు కరెక్ట్ కూడా తప్పుగా చిత్రీకరిస్తే చూపిస్తారు. అది కరెక్ట్ కాదన్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్క పెట్టండి అన్న. మీరు వచ్చింది ఎందుకు? ప్రభుత్వానికి ఎందుకు వచ్చారు? 15 నెలలు అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఏముంది హార్డ్లీ. మీరు ఏం చేస్తారు? ప్రజల శ్రేయస్సు కోసం ఏం పని చేస్తారు? ప్రజల అంటే దీవెనలో తీసుకోండి మంచిగా. చిన్న ఏజ్లో మా కేసీఆర్ గారు కూడా చెప్పారు, చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయినా మంచిగా పని చేసుకోమని చెప్పిండు. అంటే బ్లెస్సింగ్. సరే, ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా మన ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మంచిగా పని చేయమని మేము కోరుతున్నాం తప్ప ఎందుకు ఇవన్నీ పని చేతగాక అన్నట్టు పని చేతగాక వేరేటోళ్ళ మీద నిందలేసి ఇదంటే ఫేప్ అవగా చూపిస్తే జనాలంతా అక్కడ పోతారు, మా పని పట్టించుకోరు. ఒకవేళ కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏందన్న? కారణం అసంభవం అన్నది. ఎందుకైతారన్న? ఒకవేళ నిజమని తేలదు. ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీగా మీరు తీసుకునే స్టాండ్ ఏంటి? ఎట్లుంటుంది పరిస్థితి? అంటే మాకు తెలుసన్నా, మాకు తెలుసు అది కాదు వాళ్ళు చేయలేదు కూడా అన్న. కేసీఆర్ను ముట్టుకునేంత అది లేదంటారా? 100% లేదన్న. ఇది అబద్ధాలు ప్రచారం చేసిన ప్రభుత్వం తెచ్చుకున్న కేసీఆర్ కాదు. ఎంతో తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, మన రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి అప్పుడే మంచి ఆఫర్లు వచ్చినాయి. పెద్ద విషయం కాదు. ప్రాణాలకు సైతం తెగించిండన్న. అట్లా అందరూ అంటే ఏమనంటే ఒక్కడే చేసినా కాదన్న, 100 మంది ఉంటారు. కానీ ముందు నడిచే లీడర్ కూడా కరెక్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరిని తీసుకునే సత్తా ఉండాలి, దమ్ము ఉండాలి. కేసీఆర్కి సాధ్యమైంది, సాధ్యపడ్డది. ఆయన కూడా ఇందరిని ఇల్లు నిసబెట్టి, వాకిలు నిసబెట్టి, మంగిలు నిసబెట్టి ఆయన కూడా కష్టపడ్డాడు. చావు నోట్లో తలకాయ పెట్టినంటే మామూలు విషయం అన్న. ఎవరు చేస్తారన్న? ఎవరు చేయరన్న. అంటారు విమర్శించాలని ఉద్దేశం నీకుంటే మేము ఏం చేసినా నీకు తప్పుగానే పచ్చకామలకి ఎప్పుడు పచ్చగానే పడతాయన్న. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అంతే. మంచి పథకాలన్నా ఏందన్న, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు కంటిన్యూ చేస్తున్నాను. ఒక్క ప్రాజెక్టేనా చెప్పండి? ఒక్క పథకమైనా ఎందుకు అయితే లేదు అంటే కేవలం కేసీఆర్ చేసి చేయొద్దు అంతే. ఇప్పుడు ఏం లేదు. ఇదంతా ఆయన క్రెడిట్ పోతుంది అన్న. నేను ఏమంటున్నామన్నా, ఏ దానికి కేసీఆర్ పేరు పెట్టుకున్నా? ఏ పథకంకైనా ఉందా? లేదు కదా. ఆయన క్రెడిట్ ఏముందన్న? ఆయనకు మంచిగా అనిపించింది. దళిత బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, రైతు భరోసా పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, చేసిండు. ఏ రాష్ట్రంలో అయినా మన భారతదేశంలో చూసుకోండి మీరు, ఏ రాష్ట్రంలో ఇన్ని పథకాలు ఉన్న రాష్ట్రం ఏమన్నా ఉందా? ఇప్పటికి స్టిల్ నవ్వు. ఇప్పుడు వీళ్ళు కూడా 2 రాష్ట్రాలు ఉన్నారు కదా, కర్ణాటకలో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. చూడండి మీరు. అంటే అబ్జర్వ్ అంటే జనాలు ఆల్రెడీ చూస్తున్నారన్న. మనం కొత్తగా చెప్పాల్సిందే. పథకాలు కేసీఆర్ చేసిన పథకాలు జనాల కోసం చేసిండ్రన్న. అయితే వాస్తవం. దాన్ని మీరు స్వాగతించదు పోయి అన్నీ విమర్శిస్తారు. దాంట్లోనే మీ ఔన్నత్యం ఏంది, అసలు మీ రాజకీయ మీ స్వభావం ఏందో తెలిసిపోతుంది. పెద్ద విషయం ఏం కాదు. జనాలకు కూడా మంచి పథకాలు ఉన్నాయి, మంచిగా చేస్తున్నారు. సో మంచిగా ఉండే ఒకప్పుడు, దాన్ని మీరు కాదనుకోరు. ఓకే అన్న, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకన్నా మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత పిచ్చి? బీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఉద్యమం చేయలేకపోయినామన్నా. అప్పుడు మేము చదువుకుంటున్నాం, చిన్నగా ఉండే. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటి సంది కూడా కేసీఆర్ని చూసుకుంటూ వస్తున్నాం అందరం. అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే చూసుకుంటూ వస్తున్నాం. సో ఆయన మాటలు కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన ఉండే విధానం కావచ్చు, ఇట్లా ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డిని పక్కనే పడిపిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి కేసీఆర్ నమస్తే పెట్టిపోతారన్న ఫస్ట్, తర్వాత రేవంత్ రెడ్డి పెడతారు. అంటే ఆయనకున్న గొప్పతనము, ఆయనకున్న అట్లా బలం అలాంటిది. ఆయన రాజకీయంలో కేసీఆర్ మించిన వాళ్ళు ఎవరు లేరన్న. అవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్గా
మంచిగా అనిపించింది. ఓకే, మీకు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, మీకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం రాలేదా? కాంగ్రెస్ పార్టీలో కంటే వస్తూనే ఉంటాయి అని అన్నీ వస్తాయి. కాంగ్రెస్ వస్తాయి, బీజేపీ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ బీఆర్ఎస్ జెండానే గట్టిగా పట్టుకున్నారు. 100% అన్న. బీఆర్ఎస్ఏ మేము ఎప్పుడైతే రాజకీయం చేయాలని డిసైడ్ అయినామో ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నాం. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఉంటాం, ఎప్పటివరకు బీఆర్ఎస్లోనే ఉంటామన్నా. మాకు అవసరం లేదన్న వేరే పార్టీ. రాజకీయం అంటే ఇప్పుడు ఎట్లయిందంటే ఓ దిక్కు వారసత్వం, ఇంకో దిక్కు డబ్బు. ఈ రెండు లేకుండా వినయ్ అన్న ఒక మాటతోని పవర్తోని ఎట్లా ముందుకు రాగలుగుతున్నాడు, ఇంత ఫాలోయింగ్ని ఎట్లా పెంచుకోగలుగుతున్నాడు? అంటే వాస్తవాన్ని కూడా నా గోల్ కూడా అదే అన్న. అయితే డబ్బు ఉండాలి రాజకీయం చేయాలంటే, లేకపోతే అమ్మలో అయ్యలో రాజకీయం ఉండాలి, తాతలో ముత్తాతలు రాజకీయాలు ఉండాలి. అంటే ఒక సామాన్య జనము, సామాన్య మనిషి, ఇంకో సామాన్య యువత అయితే చేయలేరు. ఆ ప్రెషర్స్కి కానీ ఇలా తొక్కు అణచివేత కానీ చేయలేరు. సో నాకు కూడా మంచిగా అనిపించలేదు. నేను కూడా అందరి లెక్క మంచిగా చదువుకున్నా, మంచిగా ఉండొచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ కాదనిపించింది అన్న. ఎన్ని రోజులకున్నా అంటే రాజకీయం అనేది ఒక ఇంటికో, ఒక మనిషికో, వ్యక్తికో పరిమితం కాదన్న. అది ఆ పరిమితం చేస్తున్నారు నాయకులు. ఇప్పుడు 100 కోట్లు ఉంటారు రాజకీయం చేయాలనుకుంటే వేరే వాళ్ళు అవసరం లేదన్న. తాతల ముత్తాతలు రాజకీయం ఉంటే ఏందన్నది? తాత ఎమ్మెల్యే వేయాలి, మన్మడు ఎమ్మెల్యే వేయాలి, అలా కొడుకు ఎమ్మెల్యే వేయాలి, ఇంకో కొడుకు ఎమ్మెల్యే వేయాలి, వాళ్ళ ఇంట్లోనే. అంటే జెండా పట్టుకున్న కార్యకర్త వేస్టే, గ్రౌండ్ లెవెల్ లీడర్లు వేస్టే. అంటే డబ్బు అంతే కదా ఇక్కడ లాస్ట్కి మిగిలింది. కరెక్ట్ కాదు. నాకు కూడా కేవలం దానికోసమే. మా తాత ఫార్మర్, మా డాడీ ఫార్మర్, చిన్న వ్యాపారం. అసలు మీకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? ఎవరు లేరన్న మా వంశంలోనే రాజకీయం ఎవరు లేరు. మాకు కార్పొరేషన్లో బోడుపల్లా మున్సిపల్ కాకముందు కానీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎవరు లేరు. ఎన్ని రోజులు అందరికి మనమే బానిసలు లెక్క ఉండాలి. అందరికీ ఉంది, మనకెందుకు లేదు? బాగా ఫీల్ అయ్యేటోని, బాగా ఇబ్బంది పడేటోని అనిపించేది. మనం ఎందుకు లేము అంటే మనకేం లేదా? సరే ఉండి మనంత వరకు మనం తిననీకి, మనకు కాలం గడపనీకి దేవుని దయ వల్ల ఓకే, అది కూడా మా వాళ్ళు చేసిన పుణ్యం అంతే. కానీ 100 కోట్ల ఉన్న రాజకీయాలు చేయాలా, వానికే మరది ఇవ్వాలా, వాడు రాగానే నమస్తే పెట్టాలా అంటే ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటనా, సోకాల్ లీడర్స్ ఈడ ఆడాని కాదు, మా కార్పొరేషన్లో కాదు, తెలంగాణ వైజ్ చెప్తున్నా, దేశం వైజ్ చెప్తున్నా, ఒక ఫోన్ నుంచి ఒక పేరు తీసి ఫోన్ చేయనోడు లీడరు. అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కనీసం అంత అవగాహన లేదు ఎవరికి. అంటే ఒక ఫోన్ తీసి ఇప్పుడు స్వయంతో మదన్నకి ఫోన్ చేయాలంటే పక్కన ఉన్న పెట్టుకొని ఫోన్ తీపియాలి ఆయనతోటి, అన్నకి ఈ మదన్నకి ఫోన్ తీయాలి, నెంబర్ కలపాలి. అంటే మనకి అంత అవగాహన లేనివాడు కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఇంకో నాయకుడు. అంత అవగాహన లేనోడు ఇట్లా లీడర్ కాగలేదు. మనకెందుకు కాదు, మనతో ఎందుకు కాదు? యూత్ కూడా అన్న నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు యూత్ అంటే ఎక్కువగా గంజాయి అని, డ్రగ్స్ అని, లవ్ అని, ఈ వైపు మొత్తం యూత్ అంతా ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్ అని ఈ రూట్లో పోతుంది. కానీ స్పెషల్గా మీరే ఈ రూట్ని ఎందుకు ఎంచుకున్నారు? అంతేనా, చిన్న ఉన్నప్పుడు సంది ఓ పిచ్చి, రాజకీయం చేయాలని పిచ్చి వాస్తవానికి. సరే ఆ రోజు మనం రాజకీయం చేయాలని అడుగుపెట్టినప్పుడు ఏముందో ఏం లేదో మనకు తెలియదు. అంత అవగాహన లేనప్పుడు కూడా నేను రాజకీయం అంటే పిచ్చి. నేను స్కూలింగ్ ఉన్నప్పుడు 9th 10th ఆ నుంచి కూడా నేను స్కూల్లో స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయన్న, అలా కూడా అన్నిట్లలో నేను గెలుచుకుంటూ వచ్చిన. సో మన కొంతమంది కానీ, మన దోస్తులు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ చేస్తారు మంచిగా మనకి. వాస్తవం దేవుని అదృష్టం వల్లే వాళ్ళకు కూడా మనం ప్రతి రేట్లో మంచిగా చెప్తాం. సో మంచిగా ఉంది, ఆ నుంచి మంచిగా వచ్చింది. కాకపోతే ఒక్కటే అన్న, రాజకీయం చేయాలంటే అయ్యలు ముత్తాతలు ఉంటానో డబ్బు ఉంటానో కాదు, మేము కూడా చేయగలుగుతామని నిరూపించడానికి నేను రాజకీయాలకు వచ్చిన నిరూపిస్తాను. ఒక రోజు వస్తుంది, అది ఫైన్ డే వస్తుంది. ఫైన్ డే వచ్చినప్పుడు నేనంటే ఏదో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే నేనంటే నాట్ ఓన్లీ వినయ్, నాలాంటి వాళ్ళు ఒక సామాన్య జనం ఏంది, వాని వల్ల ఏమవుతుంది అన్నది కూడా కావాలన్న జనాలకి. ఓకే, బోడుపల్ల గెలిచిన నాయకులు ఒక ఎత్తు, డబ్బున్న నాయకులు ఒక ఎత్తు, అధికార పార్టీలు ఉన్న నాయకులు ఒక ఎత్తు, వినయ్ అన్న ఒక ఎత్తు. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు కావచ్చు, ఆ బోనాల పండుగ కావచ్చు, మీకున్న ఫాలోయింగ్ కావచ్చు, ఎట్లా వీళ్ళని ఇదంతా ఎట్లా సంపాదించుకోగలిగినా? మన అదృష్టం, మనం చేసే కష్టం అంతే. అది
అంటే వాళ్ళకి ఏం మీరు భరోసా ఇచ్చిర్రు, ఏం నమ్మకం కలిగించారు మీ వెనుకుండే జనాలకి, మీ అంటే followers-కి? ఫాలోవర్స్ అనే అవసరం లేదన్న, నాకు ఫాలోవర్స్ అవన్నీ పేరు పెట్టే అవసరం లేదు, అంత నాకు పెద్ద స్థాయి కాదు. నాతోటి స్నేహితులు, నా మిత్రులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు అందరు నాకు సపోర్ట్ చేసినారు. మనం తీసుకున్న పిచ్చి వాళ్ళకి తెలుసు నేను పొద్దున్న నుంచి ఎంత కష్టపడతా. ఏదో వాళ్ళు కూడా అరే ఇట్లా ఉంటాను ఒకని మనం సపోర్ట్ చేస్తే వీడ ఒక నలుగురిని తీసుకోతాడని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు ఒమ్ము చేసుకోకుండా అందరి కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం అన్న. బోనాలు అంటే ఏముంది, మన హైదరాబాద్ కల్చర్ మీకు తెలిసింది. తెలంగాణ అంటేనే బోనాలు, హైదరాబాద్ అంటేనే బోనాలు. ఇక కొంచెం మీరు అన్నారు కదా గంజాయి తాగుడు తినుడు లవ్ ఇదంతా కాకుండా బోనాలు వైపు వేరే ఉంటుంది అన్న. అది ఒకసారి అక్కడ డైరెక్ట్గా వేరే ఉంటుంది, ఆల్టర్నేటివ్ అంటే మంచిగా ఉంటుంది అన్న. ఇప్పుడు అందరం ఒక దగ్గర కలుస్తాం, సంవత్సరానికి ఒకసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఉంటాం, దేవుని మొక్కుతాం, ప్రార్థిస్తాం, అన్నీ చేస్తాం. ఒక కలిసిగట్టుగా మా దాంట్లో చాలామంది ఉంటారు అన్న. మేము సెక్యులర్గా ఉంటాం, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరు కానీ బోనాలకు వస్తారు, ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పండగ ఒక ఔన్నత్యాన్ని దాటుతుంది, మన తెలంగాణ కల్చర్ని చూపిస్తుంది. కొంచెం మంచిగా అనిపించేది అప్పటి నుంచి. బోనాలు అంటే కొంచెం ఎంతైనా యంగ్స్టర్స్ అంటే ఎట్లుంటుందని కొంచెం మాసు ఉండాలి, కొంచెం హైదరాబాదు అట్లా చూస్తూ అందరిగా అట్లా మేము సిటీలో తిరగడం, వాళ్ళు వీళ్ళు చేయడం చూసి మనం కూడా ఇట్లా ఒక చేసుకొని. ఇంకోటి ఏంటంటే వాస్తవం కూడా మా దగ్గర బంగారమేసమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అన్న. మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది. బాగా ఊరు దేవత, గ్రామ దేవత బాగుంటుంది. సో ఇక నేను కూడా కొంచెం నా రాజకీయంగా కూడా నేను మూమెంట్ చేసుకోవాలని చెప్పి వాస్తవానికి కూడా నేను ఆమెను మొక్కడం జరిగింది. సరే డే బై డే నేను దేవతను ఎట్లా మొక్కుతున్నా మనకు అట్లా ఆశీర్వాదం వస్తుంది. సో ఇప్పటివరకు 6 times అయినాయి అన్న. మరి అందరిలేక కాదన్నా నేను చేసేది కూడా. ఎవరి దగ్గర ₹1 తీసుకోను, ఒక్క దగ్గర చంద తీసుకోను, ఎవరి దగ్గర ఏం చేయను. అంత సొంత డబ్బే, మన కష్టపడ్డ డబ్బే. మనం సంవత్సరం అంతా కష్టపడ్డది దేవునికి ఇంత తీసిపెట్టి దాంట్లో మనం చూపించుకోవడం. ఉన్నారు ఒక 10 మంది దోస్తులు ఉన్నారు, హెల్ప్ చేస్తారంటే వాళ్ళ వరకు వాళ్ళు మంచిగా ఉంటారు, నాతోటి చేస్తారు, అంతే. అసలు మీరు చేసే జాబ్ ఏంటి, మీరు చేసే బిజినెస్ ఏంటి, ఏం చేస్తారు మీరు? జాబ్ అంటే ఏముందన్న, రాజకీయం చేయాలంటే జాబ్ ఉండాలన్నా. జాబ్ ఏం లేదన్న, రియల్ ఎస్టేట్ చేస్తాం, మన వరకు మనం ఓకే. మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు, నేను కూడా డాడీతో రియల్ ఎస్టేట్ చేస్తాను. మన పని మనం చేసుకుంటాం అంతే. ఫాలోయింగ్ కావచ్చు, ఇదంతా రావడానికి నీ వెనక ఎవరో ఒకరు ఉండాలి కదా, మిమ్మల్ని నడిపించే వాళ్ళు కానీ, నీకు నమ్మకం కానీ, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి కానీ. ఇన్స్పైర్ అయితే చాలామంది ఉన్నారన్న. కష్టపడి పూట గతి లేని వాళ్ళు, రాజకీయం చేసిన వాళ్ళు నా ఇన్స్పిరేషన్. అట్లా చాలామంది ఉన్నారు. అయితే వాస్తవాన్ని కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోకి రానికి కారణం మా మంద సంజయ్ రెడ్డి అని జెడ్పీటీసీ గారు ఉంటారు, ఆయన ఆదేశాల వరకు నేను వచ్చిన. అవన్నీ ఇండివిజువల్గా నేను పలానా మంది తీసుకుంటా, కొంచెం గ్యాంగ్ మెయింటైన్ చేసి కూడా తిరుగుకుంటా అట్లా ఉంటుండే. ఆయన చూసి బాగా, ఆయన కూడా చాలా గ్రౌండ్ బాగా అంటే చాలా పాపం. ఆ స్థాయి నుంచి అంచెలుగా వార్డ్ మెంబర్గా, ఉప సర్పంచ్గా, మళ్ళీ అట్లనే పోతే జెడ్పీటీసీగా చేయడం చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా. ఆయన స్టోరీ నాకు కూడా అనిపించింది. నా కష్టం తెలిసిన అంటే వాళ్ళ వాడే కష్టం మన దాంట్లో కనబడుతుంది కూడా. ఆయనంతలోనే నన్ను పార్టీలోకి ఆహ్వానించిండు. ఒకసారి 2 సార్లు నాతో మాట్లాడిండు. అందరిలెక్క కాకుండా నాది ఏందో కనుక్కుండు, డిస్కస్ చేసి పార్టీలోకి తీసుకొచ్చాను. అట్లా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలోకి రానికి కారణం అయితే సంజీవననే. ఓకే, మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మిమ్మల్ని యువరాజు అని పిలుస్తారు. అంటే మీ ఇద్దరికి అంత బాండింగ్ ఎక్కడిది? ఎందుకు మిమ్మల్ని అంత ఆప్యాయంగా, ఎందుకు అంత దగ్గర తీసుకొని మీకంటే ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తాడు మిమ్మల్ని? అంటే వాస్తవానికి స్పెషల్ అని ఏమున్నా, మల్లారెడ్డి గారి గురించి మీ అందరూ తెలిసిన విషయమే. బోలాబాలా మనిషి, చాలా మంచోడు. అంటే ఎట్లుంటారంటే మల్లారెడ్డి గారి స్వభావం ఎట్లుంటారంటే మన కోసం పనిచేసిన వాళ్ళు మాత్రం మర్చిపోడన్న. కోపం వచ్చిందా అదే మాట తిట్టేస్తాడు, మళ్ళీ 10 నిమిషాలు నీకు దగ్గర తీసుకొని అట్లా వేయొద్దని చెప్తాడు. అంతేగాని ఇంకో మాట ముందో మాట ఉండదన్న ఆయన దగ్గర. ఆయన గురించి మీకు తెలుసు, నా గురించి కంటే ఈ సోషల్ మీడియాకి ఎక్కువ తెలుసు. ఆయన ఉంటాడు అట్లా జాయిల్గా ఉంటాడు ఆ మనిషి, కానీ చాలా కష్టపడతాడు అన్న. ఆ ఏజ్లో కూడా ఆయన నిరంతరం ప్రజల కోసం. కార్యకర్తలు మాత్రం మంచిగా చూసుకుంటాడు అన్న. మీరు వచ్చి ఏ మేడ్చెల్లో ఎవరినైనా అడగండి, కార్యకర్తను బాగా చూసుకుంటాడు. ఆయన మనల్ని ఏం ఆశించకుండా మనం పనిచేస్తున్నాం. 2 సార్లు ఎమ్మెల్యే ఆయన సార్కి మేము 2 సార్లు చేసినాం. ఒకసారి ఎంపీ రాజన్నకి చేసినాం. కష్టపడ్డాం, ఆయన చెప్పిన మాట విన్నాం, ఆయన కూడా మన మాట విన్నాడు. చాలా బాగా అంటే యువరాజు అనే వాస్తవానికి ఏంటంటే
దాని పేరు వినయ్ అంటే కూడా ఆయన యువరాజ్ అంటే ఇంత చిన్న ఏజ్లో నువ్వేంది ఇంత పెద్దగా చేస్తున్నావు, ఏ ర్యాలీ చేసినా ఏ మీటింగ్స్ చేసినా ఇంత జనాలను తీసుకొస్తావు, ఇంతమందిని తీసుకొచ్చి ఇంత చేసి మళ్ళీ ఒక రూపాయి తీసుకోకుండా, ఎవరైనా దాన్ని ఆశిస్తారు, ఒక రూపాయి తీసుకోకుండా బోనాలకు కూడా సార్ మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంత వేసి కూడా మమ్మల్ని ఏమి ఇంట్లో హ్యాపీగా ఉండడు. కాబట్టి యువరాజ్ అని పిలుస్తాడు. యువరాజ్ నువ్వు ఎప్పటికున్నా మంచి లీడర్ కావాలి, కింగ్ యువరాజ్ అట్లా. యువరాజ్ అంటే నువ్వు ఎప్పటికున్నా మంచి లీడర్ కావాలి, నిన్ను నుంచి నేను నమ్మిన వాళ్ళు కూడా నేను హ్యాపీ ఉండాలని చెప్పి సార్ కూడా ప్రతి చాలా అంశాలు అన్నాడు. నేను యువరాజ్ని లీడర్ చేసే వరకు నిద్రపోనని. కేటీఆర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఈయన నా వారసుడు, నా బ్రదరు అని చెప్పేసి పరిచయం చేసినట్ట కదా? అవునన్న, మల్లారెడ్డి గారు కొడుకు భద్రారెడ్డి గారు. ఓకే. అంటే అసలు ఏం జరిగింది, ఎందుకోసం పోయారు, ఎట్లా, ఎందుకు? అంటే వాస్తవాన్ని కూడా భద్రాన్ అంటే సొంతం అన్న లెక్కనన్న, ఉన్న వాస్తవం చెప్పాలంటే. భద్రారెడ్డి గారు ఆయన వైఖరి చూస్తే మీకు అర్థమవుతుంది అన్న. ఒక మల్లారెడ్డి అంటే ఎంత గొప్ప వ్యక్తి, మంత్రి పదవి, ఎంపీ పదవి అన్నీ చేసిన, ఎన్నో వందల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ మీరు భద్రారెడ్డి గారితో మాట్లాడారు అనుకోని అసలు మీరు నమ్మరు. అసలు ఆ వ్యక్తి ఎట్లుంటాడు అంటే చాలా సింపుల్. అసలు ఇంత మనిషికి ఇంత కూడా ఉండదన్న. ఒక ఉప సర్పంచ్ వార్డు నెంబర్ అయితేనే ఇవాళ రేపు ఇంత అహంకారం ఉంటుంది. మీరు జనరల్ చెప్తున్నా, ఒక లీడర్ చిన్న కార్పొరేట్ అయితే ఉంటుంది. ఆ వ్యక్తి ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, ఎంత మంచిగా మాట్లాడతాడు. నేను ఫస్ట్ నేను ఓకే, ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఓకే అన్న ఏంది అని మంచిగా మాట్లాడడం చూసి సార్ చెప్పిండు, యువరాజుని చూసుకోవాలరా, మంచి పని చేస్తాడు, మంచి అది చేస్తాడు. అన్న కూడా నోటీస్ చేసి ప్రతి విషయంలో నేను తీసిన పలారామాన్ని కూడా వచ్చి ఫోన్లు చేసి ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏం కథ, నీ కార్యాచరణ ఏంది, బిజినెస్ చేస్తున్నావా, ఉట్టే తిరుగుతున్నావా, ప్రతి నిమిషం అన్న కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేయడం, మంచిగా కలవడం, మంచిగా రిసీవ్ చేసుకోవడం. ఎంతోమందికి నేను స్వయంగా నేను పంపించిన హాస్పిటల్స్కి, ఎంతోమందికి ఇట్లా ఫోన్ చేసి ఇట్లా పంపించడం, మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏమో ట్రీట్మెంట్ చేయడం. ఈయన దగ్గర స్వయంగా ఈయన పోయి మరి వాళ్ళని పలకరించి రావడం. మన కార్యకర్త వాళ్ళ మదర్ అని చెప్తే పోయి ఆయన దగ్గర పోయి పలకరించి హాస్పిటల్కి పోయి, అంటే ఆ మనిషికి కల్మషం లేని మనిషి అన్న. కల్మషం ఉండదు, నేనే ఉండాలి ముందు అనేది ఉండదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది. బాగా సింపుల్ ఉంటాడు, మంచిగా ఉంటాడు, లాయల్ మనిషి. సో మనం ఆయనతోటి జర్నీ చేసినాం, మంచోడు. కాబట్టి ఆయన కూడా మనని అట్లా నమ్మిండు, దేవుని దయ వల్ల బాగా నమ్ముతాడు. తమ్ముడు అని పిలుస్తాడు. ఎవరున్నా 100 మంది ఉన్నా నేను నా తమ్ముడు అని మంచిగా గర్వంగా చెప్తాడు. అవి చాలు మనకి. ఓకే, నెక్స్ట్ మీ రోల్ ఏంటి బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీ అంటే కారణం నిర్ణయిస్తాన్న, ఏముందన్న రోల్ అంటే ఏది, మాకేదో కార్పొరేటర్గా బయలుదేరుతున్నారు, కార్పొరేటర్గా చేస్తున్నారని ప్రచారం అవుతుంది. అంటే వాస్తవానికి ఇప్పుడు మాది మున్సిపల్ కార్పొరేషన్ ఉండన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ అవుతుందా లేక మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందా, కొంచెం క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్పాలంటే ఆ క్లారిటీ వచ్చినాక 100% మనకు వచ్చిన దేని అవకాశం వదులుకోము, రాకపోయిన అవకాశాన్ని గుంజుకొని మరీ చేస్తాం. దాంట్లో ఏం టెన్షన్ పడే అవసరం లేదు, వెనక పోయే అవకాశం అయితే లేదు. సో నీకు ఆ హోప్ ఉందా, వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే హోప్ ఉందా? ఉందన్న, ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. అంటే మల్లారెడ్డి అంటే కొంచెం కమర్షియల్, పైసలకు అటు ఇటు ఉంటుంది అని చెప్పేసి చూస్తారు కన్నా మీరే. కమర్షియల్ అంటే మీరు చెప్తే ఫేక్ ప్రాపగండా తప్ప మల్లారెడ్డి గారు ఏ లీడర్ దగ్గర కూడా వాళ్ళు చేసిన పనుల మధ్యలో కూడా ఎమ్మెల్యే గెలిచినాక ఎమ్మెల్యే లాస్ట్ వరకు కూడా క్లీన్ చిట్తో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మల్లారెడ్డి గారే. ఆయన ఉన్న బిజినెస్లు చూసుకుంటారు, ఆయన బాధ. కానీ ఎప్పుడు కూడా ఈడ కూడా దోపిడీ అరాచకం చేసిన లెక్క లేదన్న, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇక ఉంటుంది కన్నా పడినోళ్ళు 100 రకాలు ఉంటాయి చెప్తుంటారు మీకు అంటే కామన్. కానీ అట్లా వ్యక్తిగా మంచిగా ఉంటాడు. చాలామందికి మీ కార్పొరేషన్ టికెట్లు ఉన్నప్పుడు చాలామంది పార్టీకి పనిచేసే వాళ్ళకి గుర్తుపడి మరి టికెట్లు ఇచ్చారన్న. మల్లారెడ్డి గారు కావచ్చు, సంజయ్ రెడ్డి గారు కావచ్చు, అట్లా ఏముండదు. మనకు కూడా అవకాశం ఉంటుందని అనుకుంటున్నా, అలా ఆశీస్సులు ఉండే అనుకుంటున్నా. యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకి ఏం చెప్పాలనుకుంటానా, ఒకటే అన్న, 100 మందిలో ఒక 5 మందిని రాజకీయం చేయాలన్న.
అంటే అవగాహన ఉండాలన్న అసలు ఏం నడుస్తుంది అని. ఇప్పుడు వాస్తవానికి ఓకే, ఒకరికి డ్రీమ్స్ ఉంటాయి, కలెక్టర్ కావాలని ఉంటుంది, అడ్వకేట్ కావాలని ఉంటుంది, డాక్టర్ కావాలని ఉంటుంది, ఓకే, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు కరెక్ట్ ఉండి వాళ్ళు వెళ్ళిపోవడం తప్పలేదు. కానీ సమాజంలో ఏం నడుస్తుంది అనేది బాగా ఫోకస్ చేయాల్సిన యూతే అన్న. నిజంగా కూడా ఏ పార్టీ అయినా ఉండన్న, ఏ పార్టీ ఉండను, బీఆర్ఎస్ ఉండను, కాంగ్రెస్ ఉండను, బీజేపీ ఉండను, పార్టీ ఖచ్చితంగా చెప్తున్నా, యూత్కి ప్రాముఖ్యత ఇచ్చే గవర్నమెంట్ రావాలి ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళ విజన్స్ వేరే ఉంటాయి అన్న, వాళ్ళ బాడీలో పట్టు ఉంటుంది అన్న, ఓపిక ఉంటుంది అన్న, వాళ్ళు తిరగగలుగుతారు, చేయగలుగుతారు, నిరంతరం 2 గంటలు పడుకొని కూడా పనిచేసే ఉంటుంది. అంటే అంత ఎనర్జీ ఉంటుంది, వాళ్ళని వాడుకోవాలి. ఎంతసేపు ఉన్నా ముసలోళ్ళు పెద్ద మనుషులు తప్పలేదు, నేను చేయను. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే చేసిన అయినప్పటికీ కూడా ఇంకో 5 సార్లు ఎమ్మెల్యే కావాలనుకున్నాడు తప్ప వేరేటానికి అవకాశం ఇవ్వడు. ఆ నియోజకవర్గంలో ఉన్న స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఇయ్యరన్న. ఎందుకంటే కార్యకర్తలు వెళ్ళిపోతాడు. ఇంకోటి కార్యకర్తలు కూడా మీరు చూసినట్టయితే అందరూ మంచిగా ఉంటారన్న, యూతే మెయిన్గా యూత్ ఏదో చేద్దామని బయలుదేరుతారు. నా లెక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, రోడ్డు దాటి క్రమంలో 100 లారీలు గుద్దుతాయన్న భయం ఒకటి, ఏక్కడ ఏ నుంచి ఏడొస్తుందన్న భయం, ఇందులో పాటు దాటిన తర్వాత తొక్కేస్తారు వీళ్ళు పెద్ద మనుషులు. డిసప్పాయింట్ అయిపోయి ఆడికే లైఫ్ అయిపోయింది అనుకొని వెళ్ళిపోతారు, ఎదిరించలేక వెనుకకి రాక. ఏ రంగంలో ఉంటుంది కానీ కొంచెం రాజకీయంలో ఎక్కువ ఉంటుంది, రంగంలో ఉండదని కాదు, రాజకీయంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఏమంటారు అంటే బరాబర్ చేయాలి రాజకీయం, యూత్ చేసినప్పుడే కొంచెం బాగుంటుంది ఐడియాలజీ కానీ 100% కన్నా చేయాలి. అంటే నేను అనేది ఏంటంటే పెద్ద మనుషులు ఉండాలి, ఒక 100 మందిలో ఒక 10-15 మంది యూత్ కూడా ఉండాలి. అప్పుడు కొంచెం ఏమైనా కొత్త ఎనర్జీ ఉంటుంది, బాగుంటుంది, చేయనికి కూడా సమస్యలు తెలుస్తాయి, బాగుంటుంది, ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది జనాలతోటి. ఓకే, ఒకవేళ పార్టీ ఆశీర్వదించి మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? ఎందుకు గెలవమని 100% గెలుస్తాం అన్న. అంటే మీకు ఆ నమ్మకం ఉందా? 100% గెలుస్తాం. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు కదా, ఇప్పుడు ఓట్లన్నీ డబ్బుతోనే కొంటున్నారు, మీ దగ్గర డబ్బు లేదు, తర్వాత మీ వెనుక పలుకుబడి లేదు, మీ నాన్నని చూపించుకోనో తాతను చూపించుకోనో ఓట్లు అడగటానికి, ఎట్లా ఏ నమ్మకంతో? అట్లనే గెలిచినని చూపిస్తాను చెప్తున్నా. పలుకుబడి లేనోడు అయ్యిండు, డబ్బు లేనోడు అయిందని చూపించడానికి కదా నేను రాజకీయంలోకి వచ్చిన. అంటే జనాలకు ఏం హామీ ఇస్తారు, ఎట్లా వాళ్ళని ఏం నమ్మిస్తారు? ఆల్రెడీ నేను మీరు చూసినట్టయితే నేను ఎవరితోటైనా నీట్గా ఉంటా, క్లీన్ చిట్, నా గురించి అందరూ తెలుసు. దేవుని దయ వల్ల నాకు అందరు ఆశీర్వాదమే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చిన్న మస్తు కష్టపడుతున్నావు, ఇంత ఏజ్లో ఇంత కష్టపడుతున్నావు, నీకు ఏదో ఒక రోజు ఉంటుందనే దీవెనలు అయితే నాకు ఉన్నాయి. నాకు కూడా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కష్టమో సుఖమో కష్టపడాలి అంతే. అయితే మన ఎందుకం ఎంతమంది ఉంటారన్నా మీ గ్యాంగ్? ఉంటారన్న. అంటే వీళ్ళందరినీ ఎట్లా పోషించగలుగుతున్నావు, ఎట్లా మెయింటైన్ చేయగలుగుతావు? పోషించడం ఏముందన్న మన దగ్గర, పైసలు ఇచ్చి తీసుకునే వాళ్ళు మన దగ్గర ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఉన్నారు. మీరు చూసుకోరు, పైసలు ఇచ్చి తిరుపుకునేటోళ్ళు బ్యాచ్ మాది కాదు. అవసరమైతే నేనేమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు వచ్చిన ఆదుకునే వాళ్ళు తప్ప నేను ఒక్కరికి రూపాయి ఇచ్చిన దాఖలు ఉండవు. కాకపోతే ఏమున్నా అందరం హెల్ప్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకరి సమస్య ఉంది, సరే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక 4 రూపాయలు ఇస్తారు, అందరం కలిసి హెల్ప్ చేస్తాం. హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఫర్దర్ ఏమైనా చేద్దామన్నా అందరు మంచిగానే ఉన్నారు. ఎవరిదాలు అందరు జాబులు చేసుకుంటారు, తమ్ముల సొంటోళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ బిజినెస్లు ఉన్నాయి, అందరూ మంచిగానే ఉన్నారు. కొట్లాటలు బాగా చేస్తారా? లేదన్నా, కొట్లాటలు జోలికెళ్ళారా? లేదన్నా. అంటే ఇప్పుడు ఎక్కువ యూత్ అంతా దాని మీదనే, ఇప్పుడు ఒకసారి తెల్లంగా చేసినామంటే ఇక మొత్తం ఫైల్ మ్యాన్ అనుకుంటారు కదా. లేదన్నా, కరెక్ట్ కాదు అది. అంటే ఒకప్పుడు ఉండే అన్న తెలియని ఏజ్లో అవన్నీ ఉండే పంచాయతీలు లొల్లిలని, ఇవి కొన్ని కొడితే నమస్తే పెడుతునే తత్వం నుంచి వస్తారు యూత్ అంటే ఎవరైనా. జనరల్గా ఇన్ జనరల్గా తింటే ఉండే, కానీ అది కరెక్ట్ కాదని నాకే అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు కూడా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండి, ఒక కలెక్టర్ ఆఫీస్ ఉండి, ఒక స్టేషన్ ఉండి, ఏడికైనా ఉండి నువ్వు 10 మందిని కొడుతున్నావు, 10 రకాలు ఇబ్బంది పెడుతున్నావు, నీకు 10 రూపాయలు ఉంటున్నావు కాదన్నా. నీకున్న దమ్ము, నీకున్న కెపాసిటీ, నీకున్న ఫాలోయింగ్, నీకున్న క్రేజు, నువ్వు మాట్లాడే విధానం బట్టే వాళ్ళు నీకు చేరిస్తారు అంతే తప్ప. అంటే ఇస్తారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఒక 10%. నేను అబ్జర్వ్ చేసిన చాలా తర్వాత. నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ ఏమైనా
పిఎస్లలో కానీ ఇళ్ళ కానీ ఏం చూడన్నా సార్ నమస్తే పెడితే మంచిగా రిసీవ్ చేసుకోవడం, నాకు పని చేసి పెట్టడం, ఏమన్నా అంటే పని చేసామంటే న్యాయబద్ధంగా ఇట్లా కాలే అన్న వీని మీద కేసు అయింది, తప్పైంది, ఒకసారి మీరు చూడండి, మంచిగా అనిపించింది. ఏదైనా నీట్గా డీసెంట్గా డిగ్నిటీగా వేయడమే కరెక్ట్ అన్న, వాస్తవాన్ని కూడా. ఏదైనా మనం పెన్నుతోడు కొట్లాడాలన్నా ఇవాళ ఉన్న జనరేషన్. ఎవరైనా మీ మాట వినకపోతే నెక్స్ట్ అటాకేనా? లేదా అట్లా ఉన్నదన్న, అట్లా అసలు అటాకింగ్ ఇంకా అవసరం అన్న. వాడే వింటాడు, వినిపిస్తారు, వినిపియము వింటారు. అదే మీరు అడిగినపోతే వినిపిస్తారు. మేము ఇప్పుడు వాడిని ఏమనము, వాడిని తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవద్దని, మంచిగా ఉంటాం కాబట్టి పోవద్దు అనుకుంటారు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత వాడే అరే మేము తప్పు చేసినామేమో అనిపించి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. పంచాలు దింపుతారా, పంచాలు చేస్తారా? ఇవి ఉంటాయి ఈ యంగ్స్టర్స్ అంటే ఏముంటాయి అన్న, కామన్ అవి. పంచాలు ఉంటాయి, చేపు ఉంటాయి, మస్తు మంది మస్తు రకాలు చేసుకుంటారు. ఓ మీ దగ్గర లవ్ మ్యారేజ్ తీసుకొస్తా కూడా నేను వాళ్ళని సెట్ చేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి అన్న, తప్ప అని చెప్పి. అంటే చెప్పి నీట్గా అర్థమవుతాడు చెప్పి, కరెక్ట్ కాదని చెప్పి పంపించిన రోజులు ఉన్నాయి. అటువంటి ఏమైనా చేస్తే మంచిగా అనిపిస్తుంది అంతే. దానికోసం వచ్చే పెద్దగా గొప్ప విషయం మన వల్ల ఏమైనా పంచాలు అవుతాయి కామన్గా అన్న. ఇప్పుడు పోరాలు అనేది ఏముంటుంది అన్న, యూత్ ఇప్పుడు యూత్ నేను అడ్మిట్ చేయడానికి కారణం ఉంటుంది ఒకటే అన్న, అంటే నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావు తర్వాత అది నీ దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ ఒకరు నీ దగ్గరకు వచ్చినంటే నీ సాల్వ్ చేస్తామని వస్తాం. అది ఎంత పెద్దదైనా అవతల వాళ్ళు ఎంత పెద్దవాడైనా మనం చేసే స్టైల్లో మనం చెప్పే విధానంలో వినేటట్టు మనం మార్చుకొని మనం పంపేయడమే మన కర్తవ్యం. అప్పుడే కదన్న వాళ్ళు కూడా మనం నమ్మేది, బిలీవ్ చేసేది. వస్తే కామన్. ఎవరిని చూసి నేర్చుకున్నామని ఈ మాటలన్నీ ఇవన్నీ ఎవరిని చూసి మీరు నేర్చుకున్నారు? ఎవరిని చూసి నేర్చుకుంటామన్నా, సమాజం చూసి, కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి ఇట్లా. ఇప్పుడు మీ వెనక డబ్బు లేదు కదా, అవునన్నా, ఎట్లా మీరు ముంగటికి సర్వైవ్ అవ్వగలుగుతారు? డబ్బు అనేది అవసరం లేదన్న. ఎందుకంటే మనం పుట్టినప్పుడు డబ్బుతో రాలే, చచ్చిపోయినప్పుడు రూపాయి తీసుకోవము. మీరు చూస్తున్నారు రెగ్యులర్గా ఇప్పుడు కొత్తగా మనము హనీమూన్కి పోతే భార్య అని పేరు తెలియదు, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ క్రాష్ అయ్యేది అని పేరు తెలియదు, మనం ఈ క్షణం ఇక్కడ కూర్చుంటే ఈ బిల్డింగులు పోయి చచ్చిపోయేది తెలియదు. అంటే ఎందుకన్నా ఈ చనిపోయే జీవితానికో ఏదో చేసే జీవితానికో ఇంత అంగటం ఆరబాటాలు ఇవన్నీ అవసరం లేదన్న. మనం ఎట్లా బతికినాం, ఎట్లా బతుకుతాం, చనిపోయినాక కూడా ఇంకెట్లా జీవిస్తాం, మన పేరు ఎలా ఉంటుంది అనేది మనకు గొప్పగా ఉండాలన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, జనరల్గా చెప్తున్నానా, వాళ్ళు ఎప్పుడో చనిపోయారన్న. కానీ ఇప్పుడు కూడా దే స్టిల్ ఎలైవ్. అంటే వాళ్ళ నామం, వాళ్ళ పేరే బ్రతికిస్తుందని. అలాంటి అంత గొప్ప బతకపోయినా కనీసం ఒక 5% బతకాలనేది ఒక కోరిక, అంతేనా? మంచిగా బతకాలి, మనం చనిపోయినాక కూడా మన పేరు బతకాలి, అదేవిధంగా బతుకుతుంది అలాన్న. ఇప్పుడు చూస్తున్నామన్న ఇంట్లో చూసుకోకుండా బయట చూసుకోకుండా అన్నదమ్ముల మీద కేసు పెట్టుకుని అక్కజల మీద డబ్బు కోస్తాము, ఆస్తి కోస్తాము. ఇంట్లో ఒక నలుగురు ఊడితే పెంచి పెద్ద చేసిన అమ్మాయిని కూడా వృద్ధాశ్రమంలో వేసిన రోజులన్నా ఇవి. ఎందుకన్నా అంత చీప్ బతుకులు ఎందుకన్నా బతికి మనం? వాళ్ళు లేకపోతే మనం ఎందుకన్నా కొంచెం ఏది చేసినా అమ్మని అయ్యని ఫ్యామిలీని మనం నమ్ముకున్న దోస్తులని మోసం చేయకుండా బ్రతుకు. సరే నువ్వు 100 కోట్లు సంపాదించ, హ్యాపీగా బతుకు. 100 మంది నీ కోసం 100 పూజలు చేస్తాడు బతుకు, అక్కడ మంచిగా బతకాలని రోజు తలిస్తాడు బతుకు. ఆ బతుకు బతుకుతుంది చాలన్న జీవితంలో, అంతేనా? డబ్బు అవసరం లేదు నాకు, అందుకనే డబ్బు కోసం నేను పోవడం కూడా. ఏదున్నా ప్రేమతోనే సాధిస్తా అంటారు, అంతే కదన్నా. ప్రేమనే, ఆప్యాయతనే, అనుబంధమే మనకి అదే బ్లెస్సింగ్స్ అన్న. ఓ 10 మందికి మనం మేలు చేస్తానా, మీరు తప్పనుకోకండి, కరెక్టేనండి. 10 మందికి మనం మేలు చేస్తే ఆ 10 మంది ఇంట్లో మనకు రోజుకు సరే వారానికి ఒకసారి మావాడు మంచిగా బతకాలన్న మూర్ఖు కూడా తాగలన్న మనకి. మన స్థాయి ఇప్పుడు ఉన్న రేపు పొద్దునున్న 100 మందిని మనం సాయం చేసినా 100 మందిలో 50 మంది మనం తలుస్తే అదే బ్లెస్సింగ్స్ అన్న. ఎవరు ఎట్లా వస్తామో తెలుస్తలేదు, ఎన్ని రోగాలు వస్తున్నాయో తెలుస్తలేదు, కూర్చున్నాడు వస్తుండు. ఎందుకన్నా ఇవన్నీ అవసరం లేదన్న. మనం బతకనికి, ఉండనీకి, కట్టుకోనికి బట్ట, తిననీకి తిండి, ఒక జీవితంలో సమాజంలో ఒక వాల్యుబుల్ పేరు, లైఫ్ లేకపోతే వేస్ట్ అన్న జీవితం. చాలా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఒకండి, డబ్బుకి ఆశపడకండి. ఎవరికైనా యూత్ కూడా ఇదే చెప్తున్నాను. సరే పూర్వం చేసినారు, డబ్బుకి ఆశపడ్డారు, అందరం మోసం చేసుకురు, చంపుకోరు, అన్నీ వేస్ట్. ఉన్నప్పుడు మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయండి, మంచిగా కలిసిమెలిసి ఉండాలి అందరితోటి, అమ్మతోటి, అయ్యతోటి.
మన తోబుడులతోటి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి, మంచిగా చాలు. మన బతకానికి డబ్బు ఉంటుంది చాలు. అంతకుమించి ఎక్కువ డబ్బు పోతే నిన్ను నువ్వు మోసం చేసుకొని వేరే వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది, ఖరాబ్ అవుతాం. అందుకనే అవసరం లేదు డబ్బు నా దృష్టిలో అయితే. ఇప్పటి వరకు మీరు సమాజాన్ని చూసి ఏం నేర్చుకున్నారన్న? అంటే అన్న ఏ విషయంలోనైనా సరే, సమాజంలో కావచ్చు మన విషయంలో కావచ్చు, ఏంటన్నా 2 మార్గాలు కంపల్సరీ ఉంటాయన్న. ఒకటి ఏంది మంచి, ఒకటి ఏంది చెడు. చెడు ఏంటంటే యంగ్స్టర్స్ కానీ కొంచెం ఓవర్గా అట్రాక్ట్ అవుతారు. మంచి అనేది కొంచెం మంచిగా అనిపించదు, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంతే ఉంటుంది, ఏదైనా అంతే. కాబట్టి కొంచెం మనం చదువుకుంటున్నాం అంటే ఎందుకు, దేనికోసం ఎడ్యుకేషన్ ఇస్తారు పేరెంట్స్ అయినా సరే, మంచిగా ఉండాలనే కదప్ప చెడిపోవాలని కాదు. సరే అనుకోని కారణాల వల్ల కొన్ని జరుగుతాయి, మనం గ్రహించుకొని మనం కంబ్యాక్ అయ్యి మంచి దారిలో నడిచి సమాజంలో 10 మందిని మంచిగా బతికేకపోయినా కనీసం నీకు నువ్వన్నా మంచిగా బతుకు, నీకోసం నువ్వు మంచిగా బతుకు. ఏమిటికి నీ బ్రతుకు చిన్న ఏజ్లలో యాక్సిడెంట్లు చచ్చిపోవడం, గంజాయిలు తాగడము, అది చేయడం, ఇది చేయడం, షోక్ చేయడం కరెక్ట్ కాదు కదన్న. లైఫ్ ఇది. కొంతమంది కొన్ని రకాలుగా మానసిక ఇబ్బందులు, ఆరోగ్యాలు బాగాలేక ఎంతోమంది ఒకసారి పోయి హాస్పిటల్లో పోయి కూర్చోబెట్టాలన్న. ఇట్లాంటి వాళ్ళని చూపిస్తే తెలుస్తుంది ఎంతమంది ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారన్న. జీవితం కోసము అనుక్షణం ఇట్లా తప్పించేటోళ్ళకి జీవితం అంటే ఏదో లెక్కలేని వాళ్ళకి కూడా తెలుస్తలేదు అసలు. కాబట్టి జీవితం మంచిగా బ్రతకండి. సరే కనీసం మీరు ఎవరికి ఏం చేయకపోయినా సరే మీ జీవితాలు మీరైనా మంచిగా బతుకుతుంది చాలు. ఎట్లుందన్న బీజేపీ పాలన, నరేంద్ర మోడీ పాలన దేశంలో? ఇక బీజేపీ అంటేనే మీకు తెలుసు అని అందరు తెలిసిన విషయమే. అది ఎట్లున్నా అంటే కులానికి మతానికి చిచ్చులు పెట్టి ఏదో వాళ్ళ రాజకీయ అంశాల లాభాల కోసము జనాల మంచిగా ఉండటోళ్ళని డివైడ్ చేయొద్దన్న ఎప్పటికైనా. ఇప్పుడు కలిసిమెలిసి ఉంటాము, మాతో ఉంటారు, దోస్తులు ఉంటారు, అందరం పోతాం, అందరు మన దగ్గరికి వస్తారు. సరే కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని మంచి చేయాలి తప్ప దాన్ని ఉపయోగించుకొని మరి రాజకీయాలు చేస్తారు. ఇవి చెప్పండి, మీకు తెలిసినది ఏముందన్న, బాగా అద్భుతంగా పాలన